నెల్లూరు జిల్లా కందుకూరులో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 2 దశాబ్దాల తర్వాత భయంగా ఇప్పుడు జనం అక్కడ గడుపుతూ ఉన్నారు. అప్పటి పరిస్థితులే పునరావృతం అవుతాయా అనే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. దారకానిపాడులో ఓ యువకుడి హత్యతో కూడా ఇప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది. నిందితుల విషయంలో పోలీసులు ఉదాసీనత, కులం రంగు పులుముకున్న హత్య. ఇక చలో కందుకూరుకు కాపు నేతలు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరులో కూడా ఒక్కసారిగా ఉద్రిక్తతలు కనిపిస్తూ ఉన్నాయి. 2 దశాబ్దాల క్రితం ఒక హత్యతో ఏర్పడిన పరిస్థితులే ఇప్పుడు మళ్ళీ రానున్నాయా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఇక్కడ భయం స్థానికుల్లో కూడా కనిపిస్తూ ఉంది. అప్పటి అంశాలు ఏమన్నా మరలా కూడా అలాంటి పరిస్థితులు మాకు వస్తాయా అని చెప్పి కూడా స్థానికులందరూ కూడా భయపడుతూ కూడా కలవర పెడుతోంది భయం అనేది వాళ్ళని. అసలు ఇంతకీ ఆ హత్యకు కారణం కులమా, రాజకీయ పార్టీనా, లేక వ్యక్తిగత కారణాలా? అసలు కందుకూరు నియోజకవర్గంలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా ఇప్పుడు చూద్దాము. ఈ నెల 9న దసరా పండుగ జరిగింది. అదే రోజు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఓ యువకుడి హత్య జరిగింది. ఆ హత్య ఇప్పుడు కందుకూరు నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పొలిటికల్ హీట్ని పెంచింది. దారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడు, హరిశ్చంద్ర ప్రసాద్ వీరిద్దరు కూడా స్నేహితులు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉండేవి. స్థానికంగా లక్ష్మీనాయుడు ఎలక్ట్రీషియన్ కాగా, హరిశ్చంద్ర ప్రసాద్ ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు తనకు కొంత రాజకీయ పలుకుబడి కూడా కలిగిన వ్యక్తి. ఇక కొంతకాలం నుంచి కూడా లక్ష్మీనాయుడు భార్యను హరిశ్చంద్ర ప్రసాద్ వేధించడం మొదలుపెట్టాడు. ఆమె సెల్ ఫోన్కి మెసేజ్లు పంపించడం, అర్ధరాత్రి మిస్డ్ కాల్స్ ఇవ్వటం, ఇలా చేస్తూ కూడా వేధించేవాడు. ఇక ఈ విషయాన్ని భార్య ద్వారా తెలుసుకున్న లక్ష్మీనాయుడు తన 2 తమ్ముళ్లతో కలిసి హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికెళ్ళి తనకి వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి గనక తన భార్య జోలికి వస్తే ఊరుకోనంటూ కూడా చేయి చేసుకున్నాడు. దీంతో కోపం పెంచుకున్నాడు హరిశ్చంద్ర ప్రసాద్. లక్ష్మీనాయుడిని లేపేయాలి, చంపేయాలంటూ కూడా నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 2న దసరా సందర్భంగా లక్ష్మీనాయుడు ఆయన 2 తమ్ముళ్లతో కలిసి బైక్పై వెళ్తూ ఉన్నాడు. ఇలా బైక్పై వెళ్లే క్రమంలోనే కారుతో అతన్ని తొక్కించి హత్య చేశాడు అని కూడా ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. లక్ష్మీనాయుడు ప్రాణం పోయే వరకు కారును ముందుకు వెనక్కి తిప్పుతూ పైశాచిక ఆనందం పొందినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో అప్పటి వరకు వ్యక్తిగత వ్యవహారంగా ఉన్న ఈ ఘటన ఒక్కసారిగా కూడా కులం రంగు పులుముకుంది. వ్యవహారం వేరే వైపు వెళ్తూ ఉండటంతో 4 రోజుల అనంతరం కూడా పోలీసులు హరిశ్చంద్ర ప్రసాద్ను అరెస్టు చేశారు. ఒకవైపు బాధితుడు కాపు కులానికి చెందినవాడు కావటం, నిందితుడు కమ్మ కులస్తుడు కావటం, పైగా టీడీపీ కార్యకర్త అయి ఉండటంతో కూడా ఈ వివాదం మరింత ముదురుకుంది. ఇక్కడితో కూడా ఒక పొలిటికల్ రంగు పులుముకుంది. నిందితుడు కులం, రాజకీయ నేపథ్యంతో పోలీసుల నిర్లక్ష్యం పరిస్థితిని కాపు బిడ్డపై దాడి అనే ప్రచారానికి దారి తీసింది. ఇప్పుడు ఈ నిర్లక్ష్య వైఖరి ఉన్న ట్యాగ్లైన్స్ అన్నీ కూడా ఇప్పుడు కాపు బిడ్డపై దాడి అనే ప్రచారానికి తోడయ్యాయి. ఇక సంఘటన జరిగి 18 రోజుల వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. ఇంకా ఇదేంటంటే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది. కాపు నాయకులు చందు జనార్దన్, ఆమంచి స్వాములు, వైఎస్ఆర్సీపీ జనసేన నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున న్యాయం చేయాలి అని కోరారు. కాపు సేన రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ మూర్తి కాపులను అనగదొక్కితే తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ హెచ్చరించారు. కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే ఊరుకోమంటూ నేతలు చలో కందుకూరుకు పిలుపునిచ్చారు. ఈ సంఘటన గురించి వివరాలన్నీ కూడా కృష్ణమోహన్ మీకు చెప్పడం జరిగింది. కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి దాంట్లో అంటే ఈరోజు మేము ఇక్కడ రావటానికి ముఖ్యంగా ఒక 10 రోజులుగా ప్రతిరోజు ఏ సెల్ ఫోన్ ఆన్ చేసినా లేకపోతే టీవీ ఆన్ చేసినా టీవీలో కొన్నాటిని తొక్కిపెట్టచ్చేమో కానీ సోషల్ మీడియాని ఎవరో ఆపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ, ఆ జరిగినటువంటి మర్డర్ జరిగినటువంటి విధానం, ఏ విధంగా ఎంత క్రూరంగా ఈ మర్డర్ జరిగింది అనేటువంటిది వాట్సాప్ లో చూస్తున్నాం. దాంట్లో ఇప్పుడు దాకా మా ఇక్కడికి వచ్చిన దాకా కన్ఫ్యూజ్ ఏంటంటే ఇది వాళ్ళిద్దరూ స్నేహితులనో లేకపోతే ఒక పార్టీ అనో ఇంకోటనో చెప్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు 2 వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు చెప్తున్నారు. ఇది వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు కాదు, ఏమీ కాదు. ఇప్పుడు ఒక గంట క్రితం నుంచి కూడా ఆ అమ్మాయితోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వివరంగా మాట్లాడిన తర్వాత చాలా డీటెయిల్స్ చెప్పారు. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మేము ఇక్కడ చెప్పడం అనేటువంటిది చాలా వరకు దానికి సంబంధించినటువంటి విషయాలు కృష్ణమోహన్ గారు మాట్లాడినప్పుడు
ఏ సందర్భంగా ఇది జరిగింది అనేటువంటి చెప్పారు. ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు, మర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. దీన్ని మసిపూడి మాయాడుకాయ చేసేటువంటి విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మర్డర్ చేయడం అనేటువంటిది జరిగింది. అతి క్రూరత్వంగా ఒక కారుతోటి గుద్దేసి, ఆ గుద్దేసినటువంటి సత్యవరు లేదో అని సత్యం దాకా చంపారు దాంట్లో పెట్టి. ఇది చాలా క్రూరం. మనం ఎప్పుడు సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలో ఇటువంటి ఒక ఆస్తుల కోసం లేకపోతే ఇంకో కోసం గొడవలు జరిగినంటే వేరు. ఇప్పుడు దాకా ఈ విషయాన్ని బయటకు తీసుకురావట్లేదు. ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మాకు చూస్తే చాలా బాధ కలిగింది. ఇక కాపు సమాజం నుంచి వచ్చిన తీవ్ర ఆగ్రహం, రాజకీయ ఒత్తిడి పెరగడంతో సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై నేరుగా స్పందించారు. హోంమంత్రి అనితను పంపించి విచారణకు ఆదేశించారు. ఇక సీఎం ఆదేశాలతో హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి విచారణకు ఆదేశించారు. తప్పకుండా అనుకుంటాము. మీరు ధైర్యంగా ఉండండి. ఎవరైతే జరిగిందో వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. అది మరి మీరు కూడా కుటుంబాన్ని అనుకుంటాం. నేను ఏం చేయాలో కూడా చెప్తాను. తొందరలో ఆలోచన చేస్తాం. ధైర్యంగా ఉంటుంది. అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు, చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్ గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని పట్టుకుని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్ గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్ గా రిమాండ్ కు కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ అమ్మాయికి కూడా, సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈ రోజు గుంటూరు హాస్పిటల్లో ఈ రోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి, వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడదాం, ఆ కుటుంబానికి భరోసాగా నిలబడదాం. ఈ రోజు గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా మేము అబ్బాయికి అదుపులోకి తీసుకున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ గా కేసు ఫైల్ చేసుకుని పోలీస్ శాఖ తరపున మేము అన్ని కూడా ఎంక్వైరీలు కూడా చేసుకుంటున్నాం, రిమాండ్ కి పంపించుకున్నాం. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం. ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారో, ఎందుకంటే అబ్బాయి ప్రీ ప్లాన్డ్ గా చేశాడా, కనిపిస్తే గుద్దాడా, లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పలానా దగ్గరికి వస్తాడన్న సంగతి తెలుసుకొని ఆ అబ్బాయి హత్య చేశాడా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా తొందరలోనే సమర్పించి ఇమీడియట్ గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా, ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా, వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్ గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా దశాబ్దాల క్రితం జరిగిన ఓ హత్య ఇప్పుడు చర్చనీయాంశమైంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చిడిపోత లక్ష్మయ్య నాయుడును 20 ఏళ్ల క్రితం కోటారెడ్డి హాస్పిటల్ సెంటర్లో నక్సలైట్లు హత్య చేశారు. అప్పట్లో ఆయన టీడీపీలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. ఈ హత్యపై రెచ్చిపోయిన ఆయన అభిమానులు కందుకూరులో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించారు. పట్టణంలో ఎక్కడ చూసినా ఘర్షణలు, దోపిడీలు, దుమ్మిలే దర్శనమిచ్చాయని చిడిపోత లక్ష్మయ్య నాయుడును నక్సలైట్లు చంపారని చెబుతున్నా స్థానికంగా ఉండే రెడ్డి సామాజిక నాయకులు కారణమన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఆ వర్గానికి చెందిన వారిన ఆస్తులు, షాపుల్నే లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. ఇక లక్ష్మయ్య నాయుడు హత్య తర్వాత కందుకూరులో ఇప్పటి వరకు అలాంటి ఘటన జరగలేదు. ఎలాంటి కుల ఘర్షణలు జరగలేదు. కమ్మ, రెడ్డి కులాలు రాజకీయంగా ఆధిపత్యం చలాయించిన కాపు సామాజిక వర్గం కూడా కొంత ప్రభావాన్ని చూపుతూనే ఉంది.
కానీ ఇప్పుడు దారకానిపాడు ఘటనతో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం స్థానికుల్లో వ్యక్తమవుతూ ఉంది. నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి. నాకు సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. ప్రభుత్వం నాకు చేస్తామని చెప్పారండి. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు, మేము ఉన్నామని చెప్పారండి. కేసును అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి. నాకు జరిగిన అన్యాయంలాగా చూపించండి, దీన్ని రాజకీయంగా కులంగా చేయకండి దయచేసి. అది నాకు ఇబ్బందిగానే ఉందండి, మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దీన్ని రాజకీయంగా కులపరంగా చేయొద్దండి.